ఒక దేశాధ్యక్షుడిని పట్టుకుని తమ దేశానికి తీసుకెళ్లామని బహిరంగంగా చెప్పగలిగే ధైర్యం ఈ భూమి మీద ఒక్క దేశానికే ఉంది. అదే అమెరికా. అవును, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడురోతో పాటు ఆయన భార్యను తమ దేశంలో బంధించేందుకు పట్టుకుపోయాయి అమెరికా దళాలు. నోబెల్ శాంతి బహుమతి కోసం పాకులాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సంవత్సరం మొదలైన కొన్ని గంటల్లోనే కొత్త బాంబు పేల్చారు. నేరుగా లాటిన్ అమెరికా గుండెల్లో గుణపాన్ని దించారు. కార్కాస్ నగరంపై అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. సివిలియన్ ప్రాంతాల మధ్య బాంబులు పేలాయి. ఒక్క రాత్రిలో శాంతంగా ఉన్న దేశాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చిన ఈ దాడులతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే ఇది అమెరికా ప్రత్యక్షంగా అధికారికంగా ఓ భూభాగంపై చేసిన దాడులు. అందుకే ఇది ప్రాక్సీ వార్ కాదు. ఇది అమెరికా మరో దేశాన్ని అడ్డు పెట్టుకుని చేయించిన యుద్ధం కూడా కాదు. ఇది నేరుగా ఒక దేశ అధ్యక్షుడిని అతని వేల నుంచి వేరు చేసిన శక్తి ప్రదర్శన. డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణలతో మొదలైన ఈ ఘర్షణ చమురు వాసన వచ్చే భూముల వరకు ఎలా చేరింది? ఒక దేశం అంతర్గత వ్యవహారంలోకి అమెరికా ఈ స్థాయిలో ఎలా దూసుకెళ్లింది? ఇది నిజంగా డ్రగ్స్ పై యుద్ధమా, లేదా ఆయిల్ కోసం తెరలేపిన మరో ఆక్రమణమా? ప్రపంచం మళ్లీ రెండు ముక్కలవుతుందా? 2026 కొత్త సంవత్సరమా, లేదా కొత్త యుద్ధానికి తొలి అధ్యాయమా? కార్కాస్ పై జరిగిన ఈ దాడులు ఒక్క రోజులో ఒక్క లక్ష్యంతో జరిగినవి కావు. నెలలుగా మరిగిపోతున్న ఉద్రిక్తతలకు ఇది బిగినింగ్ లో పడిన టైటిల్ కార్డ్. 2025 సెప్టెంబర్ నుంచే వెనుజులా చుట్టూ అమెరికా నౌకాదళం కదలికలు పెరిగాయి. కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ స్మగ్లింగ్ పేరుతో అమెరికా నేవీ ఒకటి తర్వాత ఒకటి వెనుజులా నౌకలను లక్ష్యంగా చేసుకుంది. షాడో ఫ్లీట్ అంటూ ఆయిల్ ట్యాంకర్లను సీజ్ చేసింది. ఆర్థిక నాడిని నొక్కేసే ప్రయత్నం చేసింది. చమురు ఎగుమతులే వెనుజులా జీవనాడి. అదే నాడిని కోసేందుకు అమెరికా దశల వారీగా అడుగులు వేసింది. కరేబియన్ సముద్రంలో అమెరికా చేసిన దాడుల్లో 95 మంది వెనుజులా పౌరులు చనిపోయారు కూడా. ఆ తర్వాత వెంటనే మాటల దాడి మొదలైంది. నికోలస్ మడురోను నార్కో ప్రెసిడెంట్ గా ట్రంప్ బహిరంగంగానే పిలిచారు. వెనుజులాను నార్కో స్టేట్ గా ముద్ర వేశారు. అంతర్జాతీయ వేదికలపై మడురో ప్రభుత్వాన్ని ఒంటరిగా మార్చే ప్రయత్నం జరిగింది. ఆంక్షలు, బ్యాంకింగ్ బ్లాక్స్ లాంటివి యుద్ధానికి ముందు జరిగే క్లాసిక్ అమెరికన్ స్క్రిప్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. 2026 జనవరి ఆరంభంలో ఆ స్క్రిప్ట్ డ్రాఫ్ట్ పూర్తయింది. అమెరికా దళాలు వెనుజులా భూభాగంలోకి ప్రవేశించాయి. కార్కాస్, మిరాండా, అరాగ్వా, గ్వైరా రాష్ట్రాల్లో ఒకేసారి పేలుళ్లు జరిగాయి. రాత్రి 2:30 సమయంలో లో ఫ్లయింగ్ యుద్ధ విమానాల శబ్దంతో ప్రజలు నిద్రలేచారు. ఇది టెర్రరిస్ట్ క్యాంపులపై దాడి కాదు, ఇది ఒక రాజధానిపై దాడి. సైనిక స్థావరాలతో పాటు సివిలియన్ ఇన్స్టాలేషన్లు కూడా లక్ష్యాలయ్యాయి. వెనిజులా ప్రభుత్వం వెంటనే నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. రాజ్యాంగం ప్రకారం జాతీయ రక్షణ ప్రణాళికలు అమల్లోకి వచ్చాయని తేల్చింది. కానీ అంతలోని ప్రపంచం నమ్మలేని ప్రకటన వచ్చింది. నికోలస్ మడురోను, ఆయన భార్యను అమెరికా పట్టుకుందని ట్రంప్ ప్రకటించారు. ఇది యుద్ధ చరిత్రలోనే అరుదైన ఘటన. ఒక సార్వభౌమ దేశ అధ్యక్షుడిని పట్టుకుని బయటకు తీసుకెళ్లినట్లు మరో దేశం బహిరంగంగా చెప్పడం అంటే అది కేవలం మిలిటరీ యాక్షన్ కాదు, అది సార్వభౌమత్వంపై దాడి. ఇక్కడే ఓ ప్రశ్న వినిపిస్తోంది. డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణలతో ఒక దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం సాధ్యమేనా? యుఎన్ చార్టర్ ఏమంటోంది? ఒక దేశం మరో దేశం భూభాగంలోకి చొరబడి పాలకుడిని పట్టుకెళ్లడాన్ని ఏమనాలి? ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పోలీస్ ఆపరేషన్ కాదు, ఇది రెజిమ్ చేంజ్ ఆపరేషన్. వెనిజులా ఎప్పటి నుంచో అమెరికాకు పంటి కింద బండరాయిలా మారింది. కారణం డ్రగ్స్ కాదు, చమురు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశాల్లో వెనిజులా ఒకటి. అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ చైనా, రష్యాలతో మడురో దగ్గరవ్వడం అమెరికాకు మరింత అసహనం కలిగించింది. చమురును అమెరికా నియంత్రణలోకి తీసుకురావాలనే ఆకాంక్ష కొత్తది కాదు. ఇరాక్, లిబియా ఉదాహరణలే సాక్ష్యం. నాటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కూడా ఫేక్ ఆరోపణలతో అమెరికా చంపింది. అయితే ఈ పోరులో వెనిజులా ఒంటరిగా లేదు. రష్యా, చైనా ఇప్పటికే అమెరికా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. లాటిన్ అమెరికా దేశాల్లో వ్యతిరేక గళాలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు ప్రపంచం మళ్లీ రెండు శిబిరాలుగా విడిపోతుందా అనే అనుమానం కలుగుతోంది. ఒకవైపు అమెరికా, దాని మిత్ర దేశాలు, మరోవైపు అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే దేశాలు. ఈ ఘర్షణ ఇక్కడితో ఆగేలా లేదు. డ్రగ్స్ పేరుతో మొదలైన యుద్ధం ఆయిల్ కోసం తెరలేపిన ఆక్రమణగా మారడం ఖాయంగానే కనిపిస్తోంది.